అందరికీ నమస్కారం అండి. జీవితంలో రాజయోగం అష్ట ఐశ్వర్యములు లభించుటకు నిత్యం ఆచరించు విధి విధానములు. ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పగిలిన లేదా విరిగిన వస్తువులు పడేయండి. బూజు దులపడం, శుభ్రం చేయడం లాంటి పనులు చేసుకోండి. ధన ప్రాప్తి కొరకు ఏదైనా అమ్మవారి ఉపాసన చేస్తూ అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని ఉంచండి. గృహస్త్రీలు ఎప్పుడూ కంటి తడి పెట్టకూడదు. ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదవండి. పూజ గదిలో తప్పనిసరి ఏకాక్షి కొబ్బరికాయను ఉంచడం వల్ల ధన ప్రాప్తి జరుగుతుంది. ఉదయం లేవగానే 2 అరచేతులు చూసి 4-5 సార్లు ముఖంపై తిప్పడం వల్ల లక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది. మీరు పొదుపు చేయాలనుకుంటే భరణి నక్షత్రంలో చేయండి. మీరు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షింతలు, 4 లక్ష్మీ గవ్వలు, 4 సురుడికాయలు, 4 చిన్న ఆకుపచ్చ గాజులు, శ్రీ సూక్తం లాంటివి చదివి పెట్టండి. మీ చేతిలో డబ్బు నిలవడం లేదా మీకు వచ్చిన లాభంలో 10% దాన ధర్మాలను కేటాయించండి. అవసరాన్ని మించి డబ్బు రానప్పుడు మీ కులదైవానికి మొక్కులు చెల్లించుకోండి. ఎప్పుడు డబ్బుకు ఇబ్బంది అయితే వీలైనంత చిన్న పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచండి. పిల్లలకు ఎప్పుడైనా వికారంగా ఉండి సరిగ్గా తినకుంటే ఒక కొబ్బరికాయ లేదా గుడ్డుని వారిపై నుండి తిప్పి కూడలిలో వేసిరండి. మీ దగ్గర ఎప్పుడు 2 లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, సురుడికాయలు జేబులో ఉంచడం వల్ల జేబు ఖాళీ ఉండదు. ఉదయం లేవగానే మీ ఎదురుగా చూడటానికి పసుపు, ఆకుపచ్చ రంగును కలిగిన ఏదైనా వస్తువును ఉంచండి. మీరు వాడే పర్సు వీలైనంత ఎరుపు రంగులో ఉండేటట్టు చూసుకోండి. సుహాసినులు వీలైనంత ఎరుపు లేదా ఆకుపచ్చ గాజులు ధరించే ప్రయత్నం చేయండి. ఇలా చేసి చూడండి, అంతా మంచే జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.